పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 17వ ఆదివారాన్ని జరుపుకుంటూ ఉండగా ఈనాటి దివ్యబలి పూజా పఠనాలు మొదటి పఠనము ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం నుండి 32వ వచనం వరకు. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. ప్రభు ప్రార్థన. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు వచ్చి, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు ప్రతిదినం దయచేయము, మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోన నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద ప్రక్క మీద ఉన్నారు, నేనిప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానం చెప్పననుకొనుడు. నేను మీతో చెప్పినది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీయూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును, అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో బాబుని ఇచ్చునా, గుడ్డును అడిగినచో తేలుని ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్ర ఆత్మను ఇచ్చును ఊహింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క శుభ సందేశాన్ని వింటున్న మనందరికీ దేవుని యొక్క అనుగ్రహం మనపై రావాలని కోరుకుందాం. ఈ సృష్టిలో తాను చేసిన తప్పును సరిదిద్దుకునే తత్వం కేవలం ఒక్క మానవునికి మాత్రమే ఇవ్వబడింది. తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త పడితే ఆ ప్రాయశ్చిత్తానికి మించిన పరిహారం లేదు. దేవుడు మానవుని బలహీనతలను అర్థం చేసుకొనగలడు. దేవుని మానవునికి కూడా అనేకమైన స్వర్ణ అవకాశాలను వారి బలహీనతలను సరిచేసుకోవడానికి సమయం వసుకుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకు అవకాశాలు వసుకుతాడో అప్పుడే మన జీవితాలను, మన బలహీనతలను సరి చేసుకోవాలి. లేకపోతే అది మన మనుగడకే ప్రమాదంగా మారుతుంది. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజల యొక్క పాపపు జీవితాలు ఆయన చెవిని పడ్డాయి. కానీ దేవుడు విన్న వెంటనే స్పందించలేదు. తాను విన్నది నిజమా లేదా కల్పితమా అని తెలుసుకోవాలని దేవుడు పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి
అబ్రహామును కలుసుకున్నాడు. దేవుడు పాపాత్ములను పాపం చేసిన వెంటనే శిక్షకు గురి చేయడు. ఎంతో ఓపికతో సహనంతో పాపాత్ములను దేవుడు సహిస్తాడు. వారు మారు మనసు పొందుతారని ఎదురు చూస్తూ ఉంటాడు. మత్తయి సువార్తలో తెలిపిన విధంగా 13వ అధ్యాయం 29, వలదు కలుపు తీయపోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. వలదు దేవుడు ఎల్లప్పుడూ మానవుణ్ణి ఓపికతో భరిస్తాడు. ఈనాటి మొదటి పట్టణంలో సొదొమ పట్టణంలో ఉండే పాపాత్ములందరినీ దేవుడు భరించాడు. వారు మారు మనసు పొందలేదు. అబ్రహాము చేసిన విన్నప ప్రార్థనలు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. అబ్రహాము 10 మంది మించిన వారి కోసం ఈ చివరిగా పట్టణాన్ని రక్షించమని కోరాడు. దేవుడు అబ్రహాము ఇద్దరు కూడా ఆ పట్టణాన్ని రక్షించాలని ప్రయత్నం చేశారు. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు ఇలా బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు శిలువ మరణం ద్వారా మన మీద రుణమును మనకు అడ్డంగా లేకుండా తొలగించెను. అంతేకాకుండా మనం జ్ఞాన స్నానం పొందినప్పుడు మనం క్రీస్తుతో పాటు భూస్థాపితం చేయబడితిమి. అదే జ్ఞాన స్నానం నందు మనం క్రీస్తుతో లేపబడితిమి. జ్ఞాన స్నానాల్లో మన పాపాలు క్రీస్తులో కడగబడతాయి. ఆ జ్ఞాన స్నానంలో మనం మరణాన్ని జయించి నిత్య జీవితానికి అర్హులమవుతాం. కాబట్టి ఈ జ్ఞాన స్నానంలో దేవుని క్రియాశక్తి పట్ల మనకు గల విశ్వాసం వల్ల అది జరుగుతుంది. మానవ జీవితంలో భగవంతుని నామస్మరణ అనేది ఒక గొప్ప వరం. ఇది అందరికీ రాదు. భగవంతుని పలు రకాలుగా ప్రార్థిస్తారు, పూజిస్తారు, స్మరిస్తారు. ప్రార్థన మనలను దేవునికి దగ్గరగా మార్చుతుంది. ప్రార్థన మనకు భగవంతునితో సంబంధాలు పెంచుతుంది. ప్రార్థన కేవలం భగవంతునితో సంబంధమే కాదు, తనతోటి వారితో సత్య సంబంధాలను పెంచుతుంది. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రార్థన మనకు అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ మన సమస్యలకు పరిష్కారం దొరకకపోయినా దానిని ధైర్యంగా ఎదుర్కొనే బలం, శక్తి, యుక్తి మనకు లభిస్తుంది. అందుకే ప్రభు ఇలా అంటూ ఉన్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం, అడుగుడి మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. కాబట్టి మనం హృదయపూర్వకంగా అడిగితే పరలోకపు తండ్రి తన పవిత్ర ఆత్మను కూడా ఇస్తాడు. ప్రార్థించుదాం మరియు పవిత్ర ఆత్మను పొందుకోవటానికి అహర్నిశలు కృషి చేద్దాం. ప్రియ స్నేహితులారా, మరి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు? దానములన్నిటిలో అన్నదానం మిన్న అను నానుడి మనకు విదితమే. ఉద్యోగము ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరి ప్రయత్నం కూటి కోసమే. నేటి ప్రపంచంలో ప్రబలి ఉన్న భయంకర సత్యం ఏమిటనగా ధనిక దేశములందు ఆహార వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎన్నో పేద దేశాలు ఆకలితో అలమటించుచున్నవి. ఇటువంటి పరిస్థితుల యందు ఆకలితో ఉన్న వారికి మనం అందించు సహాయం వారి జీవితములందు ఆశను కలిగించగలదు. మనం పెద్ద ఎత్తున ఆహారమును సరఫరా చేయలేనప్పటికీ మన ఇంట్లో ఉన్న ఒక ముద్దును పంచుకోగలిగితే నిజమైన సహోదర ప్రేమను పంచిన వరమవుతాం. యేసు జీవించిన కాలంలో మరి ప్రతి గృహం నందు పీట రొట్టెను తయారు చేసి రోజంతయు దాన్ని ఆరగించేవారు. రాత్రి సమయమునకు బహుశా రొట్టెలన్నీ ఆరగించబడి మరొక రోజు నిల్వ చేయు అవకాశం లేకుండా చేస్తుంది. తద్వారా రాత్రివేళ సందర్శించు అతిథికి వడ్డించుటకు ఏమీ లేకుండా చేయును. ఈ వర్తమాన కాలమున
అడుగుము, తట్టుము, తెరవము అను కాలమునందు అందించిన లూకాసు వార్తికుడి సందేశం మనం చేయి సహాయం ఒక పూటకు, ఒక రోజుకు మాత్రమే సరిపెట్టక నిరంతరంగా చేయమని, తద్వారా దేవుని సహాయ వారధులుగా నిలవమని సవాలు చేస్తున్నారు. మన అవసరతను దేవుడు సకాలంలో గుర్తించి ఆదుకుని విధమున మన వద్ద వచ్చి సహాయం కొరకు, ఆహారం కొరకు ఆకలితో మొరపెట్టు వారికి సమయంతో సంబంధం లేకుండా వారి అవసరతను తీర్చగలగాలి. ఇటువంటి ప్రక్రియ నందు మనం మారు మనసు పొంది దేవుని కార్యమునకు సిద్ధంగా ఉన్నామా అని పరిశీలన గావించుకుందాం. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క దివ్యబలి పూజ పఠనాలు మన యొక్క అంతరంగంతో మాట్లాడుతూ ఉన్నాయి. ఏమిటి అంటే, మనం ఏది చేసినా కానీ దేవుని మాత్రం దగ్గర మొరపెట్టాలి, దేవుని గోజాడాలి, దేవుని యొక్క చిత్తముకై వెదకాలి అని వాక్యం సెలవిస్తుంది. అడగండి అని ప్రభువే వాగ్దానం చేశారు. మరి నాకు అన్నీ ఉన్నాయి, నాకేమీ అడగనవసరం లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఉన్నాడో లేడో, ఉంటే నాకేంటి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ అడిగితే, ఒకవేళ ప్రార్థిస్తే జరుగుతాయా అనేటువంటి అపనమ్మికతో కూడా చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, అడగండి, నేను మీకు దయచేస్తాను. ఏమని అడుగుదాం? మన యొక్క కుటుంబాలను దీవించమని అడుగుదాం. అనారోగ్యంతో ఉన్న వారి కోసం అడుగుదాం. అవిశ్వాసంలో ఉన్న వారికి విశ్వాసం దయచేయమని అడుగుదాం. మరి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం సమకూర్చమని అడుగుదాం. ఒంటరితనంలో ఉన్న వారికి దేవుని యొక్క శక్తి, బలం రావాలని అడుగుదాం. మరి ఉద్యోగం లేక ఉన్న వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయమని అడుగుదాం. మరి ఈనాడు పంటల కోసం ప్రార్థించుదాం, మన బిడ్డల కోసం ప్రార్థించుదాం. మరి అనేక మంది జనులు ప్రభువుని తెలుసుకొనలేక తప్పుదారిలో ఉంటూ ఉన్నారు. వారందరి కోసం మనం ప్రార్థించుదాం. దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, మన యొక్క పవిత్రమైన జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేయుదురుగాక. మనం ప్రార్థించినప్పుడల్లా దేవునికి ప్రీతికరమైన ప్రార్థనగా మారునుగాక. ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రభు యొక్క హృదయ ద్వారాన్ని తెరుతురుగాక. ప్రభు యొక్క హృదయము కనికరముతో నిండునుగాక. ఆ దయగల హృదయము మనందరినీ